అంతే. అయితే ఒక యాక్టర్ అంటే సైడ్ యాక్టర్లు క్యారెక్టర్ రోల్స్ ఎందుకు చేశారు? హీరోయిన్ గా చేయాలని ఎందుకు అనుకోలేదు? అట్లాస్ట్ కన్విన్స్ అయిపోయారు ఇంట్లో వాళ్ళు. సో ఎందుకు ఒక హీరోయిన్ అవ్వలేకపోయారు? నాకు ఇష్టం లేదండి. అవునా? నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీతో చేసే కో యాంకర్స్ తీసుకుంటే మరి శ్రీముఖి కానీ రష్మి కానీ అనసూయ, సో యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు ఇంత అందంగా ఉన్న శ్యామల హీరోయిన్ ఎందుకు అవ్వాలనుకోవట్లేదు? హీరోయిన్ కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. టు లైక్ షీ హ్యాస్ టు టేక్ ద మూవీ ఆన్ హర్ షోల్డర్ అండ్ ఆ గ్లామర్ అది ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకు మనమే ఇప్పుడు ఒక టికెట్ కొని సినిమాకి వెళ్తే అబ్బా హీరోయిన్ భలే ఉందిరా అనుకునేలాగా ఉండాలి. అంత మెయింటెనెన్స్ నేను చేయలేను. నాకు శుభ్రంగా తిండి ఉండాలి, శుభ్రంగా నిద్ర ఉండాలి. ఈ రెండింటిని నేను త్యాగం చేసి నేను చేయలేను ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ నాకు ఇష్టం లేదు బేసిక్గా. పర్సనల్గా డోంట్ లైక్. పర్సనల్గా నాకు ఇష్టం లేదు. సో హ్యాపీ విత్ క్యారెక్టర్స్. సో ఇలా కంటిన్యూ చేసేస్తారు జర్నీ. సో ఫ్యూచర్లో వచ్చినా కూడా చేసే ఛాన్స్ లేదంటారు? లేదండి. అంతేనా? సో సీరియల్స్లో యాక్ట్ చేశారు, మూవీస్లో యాక్ట్ చేశారు. సో ఇక్కడ యాక్టింగ్ ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి ఈ రెండిట్లో? సీరియల్ అంటే యాక్చువల్లీ నథింగ్ మచ్ డిఫరెన్స్. ఏదైనా క్యారెక్టర్ని మీరు పోర్ట్రే చేస్తారు అంతే కదా. ఎందుకంటే సీరియల్స్ లో చూపించే అంటే లైక్ మనం యాక్టింగ్ చాలా సాగదీసినట్టుగా ఎక్స్ప్రెషన్స్ గ్లిజరిన్ ఎక్కువ వాడతాము. నేను చేసిన విలన్ క్యారెక్టర్స్, సో నాకు గ్లిజరిన్ తో కూడా పని లేదు. నా కళ్ళు ఎప్పుడు ఇలా ఇలా పెట్టి చూడడం. సో నెగిటివ్ రోల్స్ చేశారు? నెగిటివ్ రోల్స్ చేశాను నేను. కాదు, అక్కడ సీరియల్స్ లో ఎలా ఉంటుందంటే మనం కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కొంచెం, బికాస్ అలా ఉంటుంది కదా. మూవీస్ లో అంత ఓవర్ రియాక్ట్, మూవీస్ లో అంత అవసరం లేదు. ఇది యాక్చువల్లీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. హ్యావ్ టు టెల్ యూ, ఒకలేలా కోసం చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ డే కెమెరా ముందుకు వెళ్ళి నించుని డైలాగ్ ఇచ్చారు. నేను చెప్పేస్తుంటే నాకు బాగా అలవాటు ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు నా ఐబ్రోస్ ఎక్కువ కదులుతాయి. సో అది నాకు చాలా అలవాటు. సో మూవీ కెమెరాలో ఏంటంటే చాలా కంపోజ్డ్గా ఉంటుంది ఫ్రేమ్, దట్ ఎవ్రీ డీటెయిల్డ్ చాలా బాగా తెలుస్తుంది స్క్రీన్ మీద. నువ్వు ఎక్కువ ఇది కలిపి ఎక్కువ ఇట్లా చిట్లించి ఇట్లా చూసి చెప్తే అది చాలా సీరియల్లో బాగుంటుంది, చిన్న తెర మీద బాగుంటుంది. బట్ వెన్ కమింగ్ టు 70mm స్క్రీన్ అది నీకు చాలా హాట్గా కనిపిస్తుంది అని చెప్పి విజయ్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు అన్నమాట, డైరెక్టర్. నాకు అది అలవాటు తప్పించుకోవడానికి చాలా చాలా టైం పట్టింది. నోరు ఎక్కువ ఓపెన్ చేసి ఇది వరకు ఐ యూస్ టు టాక్ లైక్ దట్ సీరియల్స్ లో. బట్ అది ఒక్కటి నేను డిఫరెన్స్ గమనించాను. సో 15 to 20 టేక్స్ తీసుకునేవారంట డైరెక్టర్. ఇస్ ఇట్ సో? ఆయన అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి. అస్సలు నువ్వు రెప్ప 2 సార్లు కొట్టావు అంటే అది డిస్టర్బ్ అవుతుంది ఆడియన్స్ ఐ కాంటాక్ట్. సో నువ్వు మళ్ళీ చేయాలి. సో అది నాకు స్టార్టింగ్ లో కొంచెం కష్టమైంది. సినిమా అయిపోయే టైంకి అలవాటైంది. అది లౌక్యంకి ప్లస్ అయింది. ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుద్ది. అంతే కదా. సో టోటలీ ఎన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు? గుండెల గోదావరి, లౌక్యం, ఒకలేల కోసం, బెంగాల్ టైగర్, అంతే 4. ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు? ఏం లేదండి. మూవీస్ ఏం లేదు. షోస్ ఇప్పుడు ఇంతవరకు చేసిన షోస్ లో ఎన్ని ఇయర్స్ జర్నీ అనుకోవచ్చు మీ యాంకరింగ్ జర్నీ? 2010 అంతే. 2010 ఎండింగ్, 2010 అనుకున్నా. ఒక 8 years వేసుకోవచ్చా? 8 years జర్నీలో అసలు ఏం నేర్చుకున్నారు శ్యామల గారు? 8 years జర్నీలో చాలా నేర్చుకున్నాను. వన్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ యూ హ్యావ్ యువర్ థింగ్. నీ కోసం నీ పెట్టింది నీకు ఉంటుంది. సో ఎప్పటికైనా సరే. సో పక్కన వాళ్ళకి ఒకటి వచ్చిందని చెప్పి నీకు రాలేదని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ఇఫ్ పీపుల్ వాంట్ యూ, పీపుల్ నీడ్ యూ, దే విల్ కమ్ టు యూ అనేది నాకు అర్థమైంది. సో అదైతే నేర్చుకున్నాను. ఇది వరకు చాలా అంటే తెలియదు కదా. సో చాలా ఫీల్ అయిపోయేదాన్ని, నాకేంటి నాకేంటి తక్కువ, నాకేంటి ఎందుకు రావట్లేదు అని చాలా ఉండేది. సో బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ పీపుల్ నీడ్ దిస్, ఖచ్చితంగా కావాలి. బట్ టేక్ సమ్ టైం. నీ అవసరం వచ్చినప్పుడు జనాలు ఖచ్చితంగా నేను కోరుకుంటారు అనేది నాకు తెలిసి వచ్చింది. సో అదైతే నేర్చుకున్నాను. సో కళలు అందరూ కంటూ ఉంటారు కదా, కానీ కొంతమంది కళలే సాకారం అవుతాయి. సో అందులో మిమ్మల్ని పెట్టుకోవచ్చు. సో ఆ సక్సెస్ని చూసాక, ఆ రుచి చూసాక ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఇంకా సక్సెస్ని రుచి చూస్తూనే ఉన్నానండి. ఇంకా రుచి చూడడం అవ్వలేదు. ఫస్ట్ ఎప్పుడో చూసుంటారుగా, సో అప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు ఉంటుంది కదా రియాక్షన్. డెఫినెట్గా చాలా హ్యాపీ అండి. బికాజ్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇంతమంది పీపుల్ అభిమానం, ఇంతమంది జనాలు గుర్తుపట్టడం, మాట్లాడడం వచ్చి, వాళ్ళు నాకు శ్యామ్లా అని నా పేరు వాళ్ళు గుర్తుపెట్టుకుని పిలవడం,
ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చాలా చాలా మెమరబుల్. ఇప్పటికీ కూడా నేను ఏదైనా అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళిన వాళ్ళని జనాలు ఆంటీస్, ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే ఆంటీస్, వాళ్ళు గుర్తుపెట్టుకుని వచ్చి శ్యామ్లా చాలా బాగా చేస్తావు నువ్వు, అది చాలా పద్ధతిగా ఉంటావు, అది ఇది అని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మా ఇంట్లో అమ్మాయిలాగా అనిపిస్తావు నువ్వు అంటే ఆ ఒక్క మాట వాళ్ళు ఊరికనే అనరు అండ్ అందరినీ అనరు. ఎగ్జాక్ట్లీ, అదైతే నాకు ఆ చాలా కాంప్లిమెంట్స్ అక్కడ నింపేసుకుంటారు. సో చాలా మంది ఫ్యాన్స్ పెరిగిపోయారు. సో ఇందాక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నారు కదా, అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. సో మీరు ఒక్కరేనా డాటర్? అంటే మా మమ్మీకి అంటే నేను చాలా లేట్ అనమాట. సో నాకంటే ముందు దే హ్యావ్ అడాప్టెడ్ గర్ల్ చైల్డ్. ఓకే. సో అక్క ఉంది. తను అందరూ ఇక్కడే, ఇప్పుడు అందరూ విజయవాడలో ఉంటారు వాళ్ళు, అందరు అక్కడే సెటిల్ అయిపోయారు. సో ఆ తర్వాత అంటే ఇప్పుడు అమ్మగారు ఇక్కడే ఉంటున్నారు? అమ్మ కాశీలో ఉంటారు. నాన్నగారు నాకు 1 year ఉన్నప్పుడే చనిపోయారు. సో ఐ నెవర్ సీన్ హిమ్. సో నాకు తెలియదు అసలు. ఓకే. కానీ ఇంత కష్టాల్లో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఒక సింగిల్ పేరెంట్ ఇంత చేయడం అంటే చాలా కష్టాల నుంచి మీకు పైకి వచ్చారు. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు మీకు ఈ సిచ్యువేషన్ చూసి. బికాస్ ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ వెన్ యూ సెడ్ 1 year కనగానే ఐ కుడెంట్ డైజెస్ట్. దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఆల్సో. అప్పటి నుంచి మీరు అంత కష్టపడి మీ అమ్మగారు ఎంత పెంచారంటే నౌ షీల్ బి మోర్ హ్యాపీ కంపేర్ టు యూ. ఇఫ్ ఐఎమ్ రైట్? తను చాలా హ్యాపీ యాక్చువల్లీ కదండి. సో సక్సెస్ ఫార్ములా ఏంటి యాజ్ పర్ శ్యామల? సక్సెస్ ఫార్ములా ఈజ్ 80% హార్డ్ వర్క్, 20% డెస్టినీ. 20% డెస్టినీకి ఇస్తారు. సో మీకు 2 కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నారు అంతే. సో బాబు పుట్టాడు కదా ఇషాన్ పుట్టిన తర్వాత లైక్ యూ టుక్ వెరీ స్మాల్ గ్యాప్, యాక్చువల్లీ వెరీ స్మాల్ గ్యాప్ ఐ వుడ్ సే. ఎందుకు అది అంటే లైక్ అంత ఎక్కువ అంటే తొందరగా పిక్ చేసుకోలేమన్నా ఎందుకు? నో 7th month వరకు నేను ప్రెగ్నెన్సీలో వర్క్ చేశాను. ABCD అనే జీ తెలుగు డాన్స్ షో చేశాను టిల్ ఐఎమ్ 7th month. మళ్ళీ బాబుకి 2nd monthలో ఐ స్టార్టెడ్ మా టీవీ దసరా వచ్చిందయ్యా, దసరా ఫెస్టివల్ షోకి హోస్ట్ చేశాను. సో దట్ వాజ్ ద ఫస్ట్ షో? యా, దట్ వాజ్ ద ఫస్ట్ షో ఆఫ్టర్ మై డెలివరీ. సో 6 months గ్యాప్ వచ్చింది యాక్చువల్గా. అది కూడా ఎందుకు అంటే వెన్ ఐ వాజ్ క్యారీయింగ్ కొత్త షోస్ స్టార్ట్ అయ్యాయి ఛానల్స్లో. ఏ షోస్ అయితే ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయో ఆ షోస్ స్టార్ట్ అయ్యాయి ఛానల్స్ అన్నిటిలో. సో నేను క్యారీయింగ్ ఉన్నానని చెప్పి వాళ్ళు తీసుకోలేదు. ఓకే. సో ఆ షోస్ కంప్లీట్ అయ్యి మళ్ళీ కొత్త షోస్ స్టార్ట్ అవ్వడానికి టేక్ సమ్ టైం. ప్రస్తుతం ఆ టైంలో ఉన్నాను అంతే. సో ఇప్పుడు ఏదైనా ఒప్పుకున్నారా న్యూ ప్రోగ్రామ్? లేదండి, న్యూ షో కోసం. అయితే ఈ గ్యాప్ వల్ల ఏదైనా డిఫరెన్స్ ఉందంటారా మీరు? ఈ గ్యాప్ని నేను ఆడియో లాంచెస్, ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్ వాటితో ఫిల్ చేస్తున్నాను అంతే. సో యా. మీకు రికార్డెడ్ షోస్ ఇష్టమా లేకపోతే లైవ్ ఇష్టమా? లైవ్ ఇష్టపడతారా? ఎందుకు? బాగుంటుంది, ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుంది, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది ఆడియన్స్ దగ్గర నుంచి. యూ కెన్ సీ దట్ నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడి నుంచి చెప్పేస్తారు. ఆడియన్స్ కేకలు అది. సో ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. సో లైవ్ షోస్ చాలా బాగుంటాయి. ఏముంటుంది డిఫరెన్స్? ఏముంటాయి లైక్ నాట్ ఓన్లీ దిస్ స్క్రిప్ట్ వైజ్గా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? బికాస్ అక్కడ చాలా యూ హ్యావ్ ఛాన్స్ టు ఫర్ టేక్స్, ఇక్కడ టేక్ ఛాన్స్ లేదు కదా. యా, యాక్చువల్గా టీవీస్లో వచ్చే అవార్డ్ ఫంక్షన్స్ అవి వాటిలో కూడా దే ఆర్ కైండ్ ఆఫ్ లైవ్ షోస్. మీకు సెకండ్ టేక్ చేసే ఛాన్స్ ఉండదు మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే గెస్ట్లు అందరూ కూర్చుని ఉంటారు ముందు, వాళ్ళ ముందు సారీ 1 more అంటే చాలా చండాలంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ టేక్స్ విషయంలో యాంకర్స్కి అందరూ నాకు తెలిసి సింగిల్ టేకే ఉంటారండి. బికాజ్ వితౌట్ దట్ యాంకర్స్ కాలేరు. ఏ యాంకర్ అయినా కూడా సింగిల్ టేక్లో దట్ వాళ్ళు అనుకున్నది వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలిగితేనే దే విల్ బీ అన్ యాంకర్. సో దట్స్ వై వీ కాల్ దెమ్ అన్ యాంకర్. సో తెలుసుకోండి విషయాలు కూడా ఇప్పుడు కావాలనుకునే వాళ్ళు.